ఒక మనిషిని నవ్విపీయటం అనేది ఒక గొప్ప వరం. ఇంతమంది నవ్విపిస్తున్నారంటే అది నిజంగా చాలా అదృష్టం అమ్మ. అది మీ అబ్బాయి చేసుకున్నారు. మీ వెనకాల ఎంత కష్టం ఉందో నాకు తెలియదు. బట్ ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నారంటే అది మీ చలవ వల్లే, మీ దేవుని వల్లే. వజ్రాల లాంటి పిల్లలు ఉన్నారు మీకు ఇద్దరు. నన్న ఏం పేరు మా పేరు? విశ్వక్సేన్. నైస్ నేమ్. శ్రీవాన్మయ్. ఓ నైస్ నైస్ నైస్. టోటల్గా ఓవరాల్గా మీరందరూ చాలా బాగా చేశారు. అండ్ సార్ మీరు ఎప్పుడు వచ్చినా బాగా చేస్తారు సార్. చంద్రశేఖర్ గారు మంచి పర్ఫార్మెన్స్ మీరు ఇస్తారు. అండ్ మీ ఇద్దరు బాగా కొట్టావమ్మా, దెబ్బకి ఆడబడ్డాడు పోయి. మాస్టర్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఈమె తనని కొట్టింది కదా, వాని పేరెంట్స్ కూడా అక్కడ ఉన్నారు. ఇంకొకటి కూడా మాస్టర్, ఈమె కూడా కొట్టింది కదా, వీళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. మొత్తం ఫ్యామిలీ. మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఎంతవరకు వచ్చారంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు అందరూ పలకరించి గౌరవిస్తుంటే చాలా ఆనందంగా ఉంది సార్. పండు మాస్టర్ మాస్టర్ పండు అక్కడ లేదు, అక్కడ ఉంది. ఏ సిస్టర్ రా, కమ్ కమ్. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. మా నమస్కారం మ్యామ్, వెల్కమ్ టు మాస్ జాతర. నమస్తే అండి అందరికి. మీ మాస్ జాతరకి వచ్చి ఇక్కడ మీరు నిలబడినందుకు మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాం. అండ్ ఫస్ట్ ఇంత టాలెంటెడ్ పండుని మాస్ జాతరకి మాకు ఇచ్చినందుకు చాలా చాలా మీకు థ్యాంక్స్ అండి మా అందరి తరపున. పండు అసలు పేరేంటి? రెహేనా. రహీనా. రెహనా. మీ పేరండి? రేష్మ. రెహనా రేష్మ. చెప్పండి అమ్మా, పండుని ఇప్పుడు మీరు ఈ స్టేజ్ మీద చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడి వరకు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరూ ఎన్నో కష్టాలతో పెరిగారు. ఇక మీదట మాకు కష్టాలు తీరుతాయని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా కష్టాలు తీరుతాయమ్మా. పండు మీ సిస్టర్. హాయ్ సార్, బాగున్నారా? సూపర్, చాలా బాగున్నాను. ఎలా అనిపిస్తుంది మాస్ జాతరలో మీ? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ సీరియల్లో చేసేది తను, అలాగే కామెడీ షోలో కూడా రావడం, పండు ఇంత మంచిగా యాక్ట్ చేయడం, సో అలా మూవ్ ఆన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి షోస్ ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడియన్స్ కూడా చాలా చాలా సపోర్ట్ ఇస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మా పండుకి. థ్యాంక్ యూ సో మచ్. ఒకే ఇంటి నుంచి వచ్చిన ఇద్దరు సిస్టర్స్ లో ఒక సిస్టర్ ఏమో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా, ఒక మంచి సింగర్ లాగా తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. ఇంకొక సిస్టర్ ఏమో నిన్న మొన్న కెదరగారే అంటుంది. ఏంటిది? ఎలాగా? హౌ ఇస్ ద డిఫరెన్స్? ఎలా కుదిరింది ఇది? నాకు తెలుసుకోవాలండి. అంటే నిజంగా ఐమ్ క్యూరియస్. కైకు కైసా హువా రే? బోలో. ఈమె అందరితో చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ ఉంటుందండి, చుట్టాలతో కానీ ఎవరితో అయినా. ఈమె బాగా స్లో, ఎవరితో మాట్లాడదు. అప్పుడు మాట్లాడిన మాటలంతా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న స్టేజ్ మీద. వెరీ గుడ్. పండు ఏంటి మీ మమ్మీ వచ్చారు, మీ మమ్మీ ముందు పర్ఫామ్ చేసావు. హౌ ఇస్ ది మాస్ జాతర? ఎలా, ఎప్పుడు ఏం అడగలేదు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మమ్మీకి ఎందుకు ఈ షో గురించి చెప్పలేదు అంటే, మమ్మీకి కామెడీ షో చాలా ఇష్టం. దానివల్ల నేను చెప్పలేదు. డైరెక్టర్ సార్కి కూడా ఇదే చెప్పాను, మా మమ్మీకి చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను అని. ఎప్పుడు కాల్ చేసినా సీరియల్ షూట్ లో ఉన్నా అని చెప్పా. పక్కింటి వాళ్ళు నాకన్నా ముందు చెప్పేశారు, ప్రోమోలో వచ్చేసింది మీ పండు అని. దానివల్ల తెలిసిపోయింది. ఆ రోజే మనది టెలికాస్ట్ అవుతుంది, అప్పుడు చెప్పాను అనమాట, మా నీకు ఇష్టం కదా అందుకే సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నా అంటే ఇంకా హక్ చేసుకొని ఏడ్చేస్తుంది అనమాట. తనకి చాలా నచ్చింది. అండ్ బయటకి ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మాయి డైలాగ్ ఫేమస్ అయిపోయింది, పూసలు పూసలే అని చెప్పి. ఆ డైలాగ్ గురించే చెప్తున్నారు అంట ఎక్కడికి వెళ్ళినా. పూసలమ్మాయి బాగుందా అని అడుగుతున్నారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్. మా మమ్మీని మా సిస్టర్ని ఇక్కడికి తీసుకొచ్చి నాకు ఇంత బెస్ట్ మూమెంట్ ఇచ్చారు.
వాళ్ళ అమ్మగారు పండుకు ఒక గిఫ్ట్ ప్లాన్ చేశారంట. ఓకే. ఓహో, సో తనకు అది సర్ప్రైజ్, తనకు కూడా తెలియదు. మీ అందరూ ఒప్పుకుంటే దానికి గిఫ్ట్ ఇస్తారు. ప్లీజ్ 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 ప్లీజ్. నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వని పెద్ద కూతురికి చిన్న కూతురికి ఇచ్చారు. ఏమన్నా అడిగితే నువ్వే పెద్ద గిఫ్ట్, నీకెందుకు గిఫ్ట్స్ అని అంటారు సార్. ఎనీవే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? వైష్ణవి గారు. రాజు ఏదో స్పూఫ్ చేస్తాడంట. మామూలుగా స్పూఫ్ అంటే ఏదైనా ఒక సినిమా చేస్తారు, ఈడు 5-6 సినిమాలు కలుపుతాడేమో నాకు డౌట్ గా ఉంది. అసలు ఏం కలిపాడో ఏంటా స్పూఫ్ మనం చూడాలంటే ఇప్పుడు రావాల్సింది టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. అయ్యా, మీ కుటుంబ సభ్యులు ఇంకెవరైనా ఉన్నారా? నాకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, నువ్వు ఫోటో తీసుకో. సరే అయ్యా. అయ్యో పాప పొద్దు నుంచి ఒకటే ఏడుపు. రోజావే చిన్ని రోజావే. భానుబాబు పాట పాడడం మొదలు పెట్టాడంటే ఏడ్చే పాప కూడా హాయిగా నిద్రపోతుంది. రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వే రోజావే, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. ఇంకొకసారి అడుగుతున్నాను, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఫోటో తీస్తాను. నాకు కావాల్సిన అందరూ వచ్చారు చెప్పాను, ఫోటో తీ. ఏమండి, మన బాబు బాబు గారు ఇక్కడే ఉన్నారు. పోతావు నువ్వు కూడా వాడితోటి. అమ్మా ఒక్క నిమిషం. డాడీ గురించి ప్రసాదం తీసుకొచ్చిన, కాకపోతే వచ్చేటప్పుడు గుడికాడ చెప్పులు మర్చిపోయినా కొడతాడని భయం అవుతుంది, చెప్పవా? అదే వినిపించింది, గుడి దగ్గర చెప్పులు పోగొట్టుకున్నాట, అది కూడా కొనుక్కొని స్థితిలో ఉన్నాడు. వాడు నా కొడుకని చెప్పుకోను నేను. నాడు ఏదో ఒక రోజు మా అయ్య పేరు నిలబెడతారా? రారా. ఏమండి, ఎలాగో భానుబాబు మాధవి పెళ్లి సంబంధం చేద్దాం కదా. ఇప్పుడు వాడికి పిల్లనిచ్చి గొంతు కోయమంటావు నువ్వు? గొంతు కోయడం ఏంటంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా. అదే చిన్నప్పటి నుంచి అనుకున్నాను, జరిగినా సార్. అయినా మే కొద్ది రోజుల్లో డిగ్రీ పట్టా పొందబోతుంది. వీడు నా ఏళ్ళు ముద్రగాడు, వీడికి ఇచ్చి పెళ్లి అన్నా నేను. ఏమండి, భానుబాబుకి మాధవి అంటే చాలా ఇష్టం, వాళ్ళిద్దరు కలిసి తిరిగారు. మీకు అంతగానం ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు అసలు? నేను ఒప్పుకోను. రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వే రోజావే, రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వే రోజావే. భానుబాబుకి మాధవికి ఇచ్చి పెళ్లి చేద్దామండి. నేను చెయ్య రే, నువ్వు వెళ్ళిపోన్నాడు. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చిన్నప్పటి నుంచి అనుకున్న విషయమే కదయ్యా, పెళ్లి చేస్తే అయిపోతుంది కదా. కానీ నా మాట వాడు ఎప్పుడు విన్నాడని రా. ఇప్పుడు ఒకసారి చెప్పి చూడండి అయ్యా. విల్పి భానుబాబు. నాన్నగారు. పెళ్లికి ఒప్పుకుంటా కానీ నువ్వు మాధవిని పెళ్లి చేసుకో. ఒక్క మాటతో ఒప్పుకుంటున్నా, లేదంటే నీ తలికా తీసుకోబెట్టాను. మాధవి, అయ్యో మాధవి,
మాధవి లేవు. అయ్యో అయ్యో మాధవి లేవు లేవు. అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏమైంది? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏమన్నా ఈ పెళ్లి ఫిక్స్ చేశారు మీరు? అయినా నీలో ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి? రేపటి నాడు నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళతో నువ్వు ఒక్క ముక్క ఇంగ్లీష్ మాట్లాడతావు. జానీ జానీ ఎస్ పాప వచ్చా నీకు? టింకిల్ టింకిల్ లిటిల్ సార్ వచ్చా? టింకిల్ టింకిల్ లిటిల్ సార్ వచ్చా? అందరి ముందు పరుగు పోయిందిగా. అయినా నీ అందం ఎక్కడ, నా అందం ఎక్కడ? నీ కలర్ ఎక్కడ, నా కలర్ ఎక్కడ? ఛీ! మా మాధవి ఒక్క నిమిషం. కలర్ గురించి నువ్వు మాట్లాడద్దు, కలర్ గురించి నువ్వు మాట్లాడద్దు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పెళ్లి చేసుకున్నాను సరే, కానీ కలర్ గురించి నువ్వు మాట్లాడద్దు. నన్ను ప్రేమించలేదన్నా ఓకే, కానీ కలర్ గురించి మాట్లాడొద్దు. నేను నచ్చలేదని చెప్పిన ఓకే, కానీ కలర్ గురించి మాట్లాడొద్దు. ఓకే అమ్మా మాధవి నువ్వు ఇలానే నువ్వు మాట్లాడేది. బాబు అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదని ఇన్ని రోజులు కలిసి తిరిగావా? అరే నేనా హీరో నువ్వా రా? అంటే అది ఆయన వాళ్ళ ఇంటి బర్ర పిల్లతో కూడా నేను చిన్నప్పటి నుంచి ఆడుకున్నా. అట్లని చెప్పి దాంతో ఇచ్చి పెళ్లి చేస్తారా నాకు? చేస్తాం. నీ ఇంటి కుక్కనైనా పెళ్లి చేసుకుంటా కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. మాధవి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకున్నా పర్లేదు, కానీ నువ్వు బర్రెతో పోల్చుకోకు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇన్ని రోజులు నాతో సరదాగా తిరిగినావు అనుకున్నా, కానీ నువ్వు నన్ను కుక్క కన్నా హీనంగా చూస్తావు అనుకోలేదు. మా నాయనకి చెప్తే నన్ను కుక్కను కొట్టినట్టు కొడతాడు. నువ్వేం చెప్పకు, నేనే చెప్తా నేను చేసుకోవడం ఇష్టం లేదని. భానుబాబు ఇదంతా అయినాక ఇప్పుడు పెళ్లి వద్దంటావేంటి? నేను ఇంకా అనలేదమ్మా, ఆ చెప్పిన తర్వాత చెప్పాలమ్మా. నాన్నగారు పరువు ఏమైపోద్ది? అయినా నువ్వు వాడిని బతిమాడతావేంటి? పెళ్లి చేసుకున్నప్పుడు నా ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు. రేయ్ పోరా బయటికి. మావయ్య కోసమేనా నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చా? చేసుకోవచ్చు కదా? చేసుకోవాలనా? చేసుకోవచ్చు కదా? వాడిని నిన్ను కాదన్నప్పుడు వాడిని ఎందుకు మా బతిమాడతావు నువ్వు? సర్లే మావయ్య, నేనంటే ఇష్టం లేనప్పుడు ఏం చేస్తావు? నీకు ఇంట్లో ఉండే అర్హత కూడా లేదురా, వెళ్ళిపోరా. నేను ఇంటికి వెళ్ళిపోలా? పోరా పో. ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత ఒక్క నిమిషం ఇంట్లో ఉన్నాను రా. రా వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించు బాబా. పాన్ కొడతారా? కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు. వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. రాముడికి జానకి వెళ్ళి కుదిరినది. ఈ సందడికి బిందులకి మురిసినది. మనం బయటికి వెళ్ళాలి, పదా. పదండి అయ్యా. మావయ్య 10 మందికి అన్నం పెట్టే చేతులతో మీ రక్తం వస్తే నేను చూడలేను మావయ్య. అయినా 10 మందికి తాళి బొట్టిచ్చి 10 మందికి పెళ్లి చేసేటోళ్ళు నా తాళి బొట్టు తీయకండి మావయ్య. వెళ్ళరా. అయినా నువ్వెళ్ళి నా మొగుడిని పోవడానికి ఫస్ట్ ఆస్తి మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోతాం. అయినా వాడు ఒక నీతి లేని కుక్క, ఇది ఒక నీతి లేని. పోరా పో. నువ్వు ఎలా బాగుపడతావు నేను చూస్తా. పోరా పో. పంచు జారిపోయింది ఆడది. వానికి ఎంత బల్పు. ఆస్తి వద్దని రిటర్న్ ఇవ్వబోతుంటే వెళ్ళిపోతాడు.
నాకు కావాలి ఆస్తి 20 రూపాయల రింగు అని నీకు చేత కాదు అని ఆశిస్తాడంట మొగడు ఆస్తి నడా. మనం ఏందో బతికే చూపిద్దాం. వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువైపోతుంది. పియ్యగాడు ఒకడు చేయమన్న పని చెప్పాడు కానీ ఏదో ఏదో చేస్తాడు. మేడం యా చెప్పండి ఎవరు? సూర్యాపట్నం నుంచి వచ్చాము, కలెక్టర్ గారిని కలవాలి. ఒక్క నిమిషం మేడం. సూర్యాపట్నం నుంచి వచ్చారట, మిమ్మల్ని కలవాలంటున్నారు. 5:30 అవుతుంది. ఇంటి వైపు బాసలు తోమాలి. ఎవరు వద్దని చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? మేడం ఇంటికి పోయి బాసం తోమాలంట, టైం లేదంటుంది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారని చెప్పండి. మేడం హరిశ్చంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఎవరు? హరిశ్చంద్ర ప్రసాద్ గారు. హరిశ్చంద్ర ప్రసాద్ అటు నుంచి అటే పొమ్మని చెప్పని. వద్దురా, నా మొగుడు వచ్చి మళ్ళీ నన్ను అన్నినాది అంటాడు. రమ్మని చెప్పు. చెప్పండి. లేదండి, మీకు మా ఏరియా వాటర్ ప్లాంట్ గురించి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాను, కానీ మీరు ఏం రియాక్ట్ అవ్వలేదు. మేము వాటర్ ప్లాంట్ కోసం 2 ట్యాంకర్లు పంపించినాం. 2 ఆడోళ్ళు వచ్చి కొట్టుకున్నట్టు కదా బాగా, అందుకే పంపించేస్తాం. అదేనండి, 2 వాటర్ ట్యాంకులు మాకేం సరిపోతుంది, అందుకని 3 వాటర్ ట్యాంకులు అని చెప్పాము. యాక్చువల్గా మేము చాలా ప్రయత్నిస్తున్నాం. ఈ స్టేట్లో కాకుండా పక్క స్టేట్ నుంచి కూడా వాటర్ తెప్పాలని చూస్తున్నాం. కానీ ఏమవుతుందంటే. హలో మేడం ఫోన్. హలో అమ్మని అమ్మ గోవా పోతున్నావా? నేను కూడా వస్తా. ముసలాన్ బర్త్డే ఉంది, నేను రాలేను. సారీ, మామయ్య బర్త్డే ఉంది, నేను రాలేను. అయినా వాటర్ ట్యాంక్ కోసం ముసలాన్ కాలు మొక్కాల. మేము పక్క దేశం నుంచి కూడా ట్రై చేస్తున్నాం. వాటర్ ట్యాంకే కాదు, పెద్ద బావి కూడా తవ్విస్తాం. పోయి తాగండి. ఓకే, పెద్ద బాయ్ తవ్విస్తుందట చెప్పినా కదా. సరే, తొందర అయితే చూడండి. కలెక్టర్ గారు నిజంగా గొప్ప వాళ్ళయ్యా. అటు తను హుందాగా నడుచుకుంటూ కలెక్టర్ది చూపించుకున్నారు, అలాగే మీ కాళ్ళు మొక్కి ఒక కోడలిగా నిరూపించుకున్నారు. అయ్యో సారీ బాబు, చూడలేదు. అయ్యో ఇంక పడేసారా? మా అమ్మ ఇంటికి పోతే ఉరికించి కొడుతుంది ఇప్పుడు. అయ్యో ఎలా, ఇప్పుడు తప్పైపోయింది. మీరు ఏమైనా కావాలని పడేసారా అండి? ఓకే, వదిలేండి. ఆహా, ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద జమాకుందడికి. దమాకుందంట. భానుప్రసాద్ గారి కొడుకయ్యా అతను. అవునా? ఇంతకీ నీ పేరేంటి బాబు? హరిశ్చంద్ర ప్రసాద్. ప్రసాద్. గట్టిగా మాట్లాడకండి. ఎందుకండి? ఆయన మా తాతగారంట. ఏం చెప్తా? అవును. ఏం కాదు, నా మీద ఎక్కుతా. నువ్వు నేను ఎక్కుతుందా? ఏనుగు అమ్మ, ఏనుగు మా ఊరు వచ్చింది, ఏనుగు. రేపు కలుద్దాం ఫ్రెండ్. వెళ్తాం బాయ్ ఫ్రెండ్. బాయ్. ఈడేం రా గుణేం లెక్కున్నాడు? మీ పోలికనే కదయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గాడు నన్నే పోలీసులతో కొట్టించి ఎంత పని చేస్తాడా? వాడెట్లా బతుకుతాడో నేను చూస్తావు. బాబు, ఎవరు బాబు నువ్వు? నేను మా అయ్య కొడుకుని. అయిందా? బాగైందా?
టిఫిన్ బాక్స్ లో ఏముంది? అన్నం. దీంట్లో చికెన్, మటన్, బిర్యానీ, రొయ్యలు, ప్రాన్స్ అన్ని ఉన్నాయి. నీకు కావాలా? అంటే నువ్వు ఒక్కరు ఇంత తినలేమేమో బాబు. మా ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ పెడతావా? పెడతా. ఈ బాక్స్ మీ ఫ్రెండ్ కు పెట్టు. పెడతా. బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. ఏందయ్యా పగవానికి మన కర్రీ ఇచ్చారు? దాంట్లో పాయిజన్ కలిపినరా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు తాగి చచ్చిపోతాడు. దాని తర్వాత మన పగ నెరవేరుతుంది. దానివల్ల నీకేంటయ్యా లాభం? చెప్తా లాభం ఏందంతా. అయ్యా ముసలోడా, అరే ముసలోడా మామయ్య. చేసిందంతా వేసి నీ కొడుకుతో విషం ఇప్పించి హరిశ్చంద్ర ప్రసాద్ ని చంపుతావురా? నేనా? నా కొడుకు నా కొడుకుని చంపుతా రే. నా కొడుకు అందరి ప్రాణాలు తీసే వంశంలో పుట్టాడ్రా. ఇల్రా ఇల్లు, ఇల్రా ఇల్లు. నేనెట్లా విషం పెట్టిండ్రా? ఆడే కదా విషం పెట్టింది. నాకు ఆ రోజు కార్లో స్నానం చేయని వాసన వచ్చింది. ఆ ఊర్లో స్నానం చేయింది ఒక్కోడివే. అయ్యా వీడే అయ్యా విషయం పెట్టింది వీడే. రే వీడు నీ కొడుకే కదరా? నా కొడుకేరా. కన్నా తండ్రికే విషయం పెట్టినా అంటే ఎంత గ్రేట్ రా. నేనే చంపుదాం అనుకున్నారా అవన్నీ? నీ అక్క. సూకర బచ్చా సూకరు. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు. మేడం స్టార్ట్ చేసే ముందు నాకు ఈ టవాల్ చూడగానే నాకు ఒక ఎమోషన్ గుర్తొచ్చింది. ఈ టవాల్తో నాకు చాలా అనుబంధం ఉంది మేడం. అంటే ఇక్కడ చూసే వాళ్ళందరికీ బాగా తెలిసే ఉంటుంది. అతను చేసిన సీరియల్ అంటే ఇలా ఈ టవాల్ వేసుకొని ఇది చేయడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను చెప్పాలంటే. క్యారెక్టర్ మనకు గుర్తుండిపోయేలాగా ఉండిపోతుంది లైఫ్ లాంగ్. అలాగా ఈ టవాల్తో నాకున్న అనుబంధం చాలా చాలా గొప్పది. అమర్దీప్ నువ్వు చెప్పినట్టు టవల్ నీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం. అలా ప్రతి మనిషికి టవల్ అనేది ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నావురా? టవల్ ని మర్చిపోతే నువ్వు ఎంత ఇమోషనల్ గా చెప్పావో నేను కూడా అదే ఇమోషనల్ గా చెప్పాను. ఎవరి టవల్తో ఉన్న అనుబంధం వాళ్ళకు ఉంటుంది. ఆ గెటప్ నీకు మాత్రమే సెట్ అయింది ఈ తెలుగు రాష్ట్రాల్లోనే. టవల్ వేసుకొని వచ్చిన మగాడు వాడు. నేను ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది. బిందు మ్యామ్ ఎలా అనిపించింది? ఇట్ వాజ్ నైస్, ఎంటర్టైనింగ్. మీ ఎంట్రీస్ అయితే అదిరిపోయాయి. పులి నీ ఎంట్రీ వాజ్ టూ గుడ్. బట్ రాజు నువ్వు బ్యాక్ సైడ్ నుంచి రావటం ఆల్మోస్ట్ వెంకటేష్ గారి బాడీ లాంగ్వేజ్ దింపేశావు. థ్యాంక్ యూ మేడం. జానీ మాస్టర్. రాజు సూర్యవంశాన్ని మిక్స్ చేసి పులిని పెట్టుకొని ఓవరాల్ గా చాలా బాగుంది, ఫన్. నవదీప్ అన్న బాగా వర్కౌట్ అయింది. అందరూ బాగా చేశారు. ఆ మెలో డ్రామాటిక్ యాక్టింగ్ అందరూ చేశారు కదా, అది బాగుంది.